పొద్దున్న పొడుగుండే ఇప్పుడు లేచినాం అనమాట. సో సెకండ్ ప్రోమో థర్డ్ ప్రోమో చూసాము. సో స్ట్రైట్ అవే మాట్లాడాలని చెప్పి వచ్చేసాం అనమాట. సో సెకండ్ ప్రోమో చూసిన తర్వాత మీకేమనిపించింది? తనూజని హౌస్ మేట్స్ టార్గెట్ చేస్తున్నారా, లేదా తనూజానే హౌస్ మేట్స్ టార్గెట్ చేస్తున్నారని భ్రమలో ఉందా అనేది మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. కుండ బద్దలు కొట్టినట్టు నా ఒపీనియన్ ఏంటంటే మీకు షేర్ చేస్తాను కంప్లీట్గా. వీడియో లాస్ట్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు అక్కడ ఏం జరుగుతుంది? సో తనూజాని నిజంగానే టార్గెట్ చేస్తున్నారా అంటే, సో ఇప్పుడు ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ కాసేపు మాట్లాడుకుని తర్వాత నాకు సార్ ఏం మాట్లాడారు ఏంటి అనేది వివరంగా మాట్లాడుకుందాం. సో కళ్యాణ్ తోటి గొడవ పడినప్పుడు మొన్న జరిగినప్పుడు నేను ఒక మాట చెప్పాను ఆ వీడియోలో. సో ఈ అమ్మాయి మనసులో నన్ను టార్గెట్ చేస్తున్నారు కావాలని నన్ను అందరూ, అందుకనే లాస్ట్ సీజన్స్ అన్ని చూసి వచ్చుంటారు కాబట్టి, సో రేషన్ మేనేజర్గా ఉన్న వాళ్ళు లేకపోతే కిచెన్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళతోటే గొడవ పడితే సో వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోతే, ఎందుకంటే వీళ్ళు చాలా గొడవ పడాలి అనుకునే వాళ్ళు చాలా కూల్ యాటిట్యూడ్తోనే గొడవ పడతారు. అటుపక్క వాళ్ళు సడన్ గా వీళ్ళు వాళ్ళు అదే రెసిప్రోకేటివ్ గా మాట్లాడతారని తెలియదు. వాళ్ళు కొంచెం నార్మల్ గా మాట్లాడచ్చు, లేదా వాళ్ళు హైపర్ అయిపోవచ్చు. సో హైపర్ అయిపోయే వాళ్ళతోనే గొడవ పడ్డారు అనుకోండి, వాళ్ళు నెగిటివ్ అయిపోవచ్చు ఈజీగా. ఫుడ్ దగ్గర కాబట్టి ఎక్స్ప్రెషన్స్ మారుతాయి. సో ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి ఈ అమ్మాయి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఈ అమ్మాయి మాట తీరు కానీ కొంచెం అలాగే ఉంటుంది. సో ఈజీగా నెగిటివ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది ఈ అమ్మాయి. సో ఈ అమ్మాయి అంటే మొన్న కళ్యాణ్తో మాట్లాడుతున్నప్పుడు బయటకి కక్కలేక మింగలేక, అంటే ఈ అమ్మాయికి అర్థమవుతుంది. ముందు ఆ రోజు చపాతీల గురించి గొడవైనప్పుడు కానీ, అంటే పొద్దున దాని తర్వాత శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం సాయంత్రం పూట కూర్చొని అక్కడ ఆలు కుర్మాది కానీ, సో ఈ అమ్మాయికి అనిపించింది ఏంటి మనసులో, కళ్యాణ్ కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నాడు, కళ్యాణ్ నా గురించి కావాలని ఇలా చేస్తున్నాడు, నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నాడు, ఆ దొంగతనాలు అవి ఇవి ఈ వీక్ అంతా పోక్ చేస్తూనే వస్తున్నాడు అని చెప్పి ఆ అమ్మాయికి అనిపిస్తుంది. సో ఆ అమ్మాయికి అనిపిస్తున్నప్పుడు ఆ అమ్మాయి దాన్ని ప్రాపర్ వేలో ఎక్స్ప్రెస్ చేయకుండా డిఫరెంట్ గా ఎక్స్ప్రెస్ చేసింది దాన్ని. అంటే కళ్యాణ్ తను టార్గెట్ చేస్తున్నా అదే మనసులోనే ఉంచుకొని, సో ఆ అమ్మాయి అక్కడ జరిగిన సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాను అన్న రేంజ్ లో అమ్మాయి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి అక్కడ మాట్లాడింది. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈ అమ్మాయి మనసులో వేరేది ఉంది, ఖచ్చితంగా కళ్యాణ్ అమ్మాయిని టార్గెట్ చేస్తున్న అమ్మాయికి అనిపిస్తుంది. సో అందుకని అమ్మాయి అంత గట్టిగా రూడ్ గా మాట్లాడుతుంది అని నాకు అనిపించింది. అదే చెప్పాను. అమ్మాయి మనసులో కూడా ఆల్మోస్ట్ అదే ఉంటుంటది. నేను అదే చెప్తుండే, మీ మనసులో ఏవైతే ఉంటాయో బయటకు ఎక్స్ప్రెస్ చేస్తే దాని గురించి మేబీ నాకు సార్ క్వశ్చన్ చేయొచ్చు, కానీ మీరే మనసులో అన్ని పెట్టేసుకుంటే హోస్ట్ మన మనసులోకి వచ్చి దూరి మరి దాన్ని తీసుకొచ్చి బయటకు వచ్చి మాట్లాడలేరు కదా. అయినా కానీ హోస్ట్ అక్కడ అడ్రస్ చేశాడు ఆ సిట్యువేషన్. అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ ని ఈ అమ్మాయి అడిగిందా? సో ఈ అమ్మాయి అడిగితే ఇమాన్యుయల్ వద్దన్నాడా? ఈ అమ్మాయి ఇమాన్యుయల్ అడిగి ఇమాన్యుయల్ అది వద్దన్నాడు అంటే, సో ఖచ్చితంగా ఇమాన్యుయల్ అమ్మాయి బ్యాట్ చేయాలి అని అనుకున్నట్టే కదా, అంతే కదా. సింపుల్ గా అమ్మాయి రేషన్ మేనేజర్ గా ఉంటే గొడవలు జరుగుతాయి, అమ్మాయి నెగిటివ్ అయిపోద్ది, కంప్లీట్ గా నెగిటివ్ ఫుటేజ్ జరుగుతుంది, అమ్మాయి డౌన్ అయిపోతుంది. ఆల్రెడీ లాస్ట్ ముందు వీక్ కూడా చూసాం మనం ఇమాన్యుయల్ అమ్మాయిని టార్గెట్ చేసినట్టు. బట్ ఈ అమ్మాయి అసలు ఆ మాట అడిగిందా లేదా అనేది బిగ్గర్ క్వశ్చన్. మీరు వీడియో వేసారు అనుకోండి, మబ్బులు ఇడిపోతాయి ప్రతి ఒక్కరికి. అదే ఆ అమ్మాయి అక్కడ చెప్పలేదు అనుకోండి ఆ వీడియోలో, ఈ అమ్మాయికి మబ్బులు ఇడిపోతే ఈ అమ్మాయి మనసులో ఉంది అది, కానీ బయటకి అక్కడ ఎక్స్ప్రెస్ చేయలేదు అని అనుకోవచ్చు. ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఈ అమ్మాయి మేబీ చెప్పారని చెప్పి అనుకుంటుంది, ఈ అమ్మాయికి మామూలుగా ఉండదు అనమాట. అది ఈ అమ్మాయికి బ్యాడ్ రివర్స్ కొట్టేస్తుంది. ఇమాన్యుయల్ పైకి లేసి తను నన్ను అడగలేస్తా, తను ఏం చెప్పలేదు, కామ్ గా ఉంది అంటుంది. సో మాధురి గారిని అడిగినప్పుడు మాధురి గారు పైకి లేచి తను ఏం చెప్పలేదు సార్ అని చెప్పి మాధురి గారు చెప్తారు. చెప్పిన తర్వాత మాధురి గారు లేదు సార్, అప్పుడు ఈ అమ్మాయి ఉంటుంది, లేదు సార్ నేను రేషన్ మేనేజర్ ఉంటే నీతో నాకు రోజు గొడవలు అవుతాయి అది ఇది అని చెప్పాను సార్ అని కూడా ఈ అమ్మాయి అంటది. ఆ అమ్మాయి లేదు సార్ మాధురి గారు అంటారు. ఈ అమ్మాయి రేషన్ మేనేజర్ గా నేను ఉండను అని చెప్పి ఇమాన్యుయల్కి చెప్పిందా లేదా అని పక్కన పెడితే, నీతోనే నాకు గొడవలు అవుతావు అనే మాట చెప్పింది, తమాషాకి చెప్పింది. అది చాలా నార్మల్ గా చెప్పింది అమ్మాయి, చాలా సీరియస్ టోన్ లో. అది నన్ను అడ్రస్ చేయలేదు అక్కడ. నేను రేషన్ మేనేజర్ గా ఉంటే నాతోనే నీకు గొడవలు అవుతాయి, ఫస్ట్ నీతో నాకు గొడవలు అవుతాయి అని చాలా క్యాజువల్ గా చెప్పిన మాట అయితే మాత్రం అది నిజం. ఓకే, దాంట్లో వీడియో వేసినా కానీ ఆ వీడియోలో క్లియర్ గా ఉంటుంది. ఈ అమ్మాయి ఆ మాట మాధురి గారు తనింది. బట్ అక్కడ అయిందా లేదా తెలియదు. సో ఇప్పుడు ఇమాన్యుయల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇప్పుడు అన్న లేదు అనే అమ్మాయి తెలిస్తే, ఇమాన్యుయల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? మనసులో ఇమాన్యుయల్కి ఏదైనా ఉండొచ్చు, అమ్మాయిని రేషన్ మేనేజర్ గా పెడితే గొడవలు అవుతాయి, ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ రేషన్ మేనేజర్ గా ఉండి పెద్ద పెద్ద గొడవలు జరిగాయి కూడా. సో గొడవలు జరుగుతాయని చెప్పి ఇమాన్యుయల్ మనసులో ఏమైనా ఉండుండొచ్చేమో కానీ, బట్ నార్మల్ గా చూస్తున్న సిచ్యువేషన్ చూస్తున్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఆ రోజు అమ్మాయికి చాలా పెద్దగా గొడవలు బాగలేకుండా పోయింది, హెల్త్ బీపీ డౌన్ అయింది, ఆల్మోస్ట్ కళ్ళు తిరిగాయి, మళ్ళీ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చింది. సో ఆ రోజు కెప్టెన్ డిసైడ్ చేస్తున్నాడు కాబట్టి అవన్నీ. సో అమ్మాయి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మేబీ గార్డెన్ చేయలేకపోవచ్చు, బాత్రూమ్ చేయలేకపోవచ్చు, లేకుంటే ఆ హౌస్ క్లీనింగ్ ఫ్లోర్ క్లీనింగ్ లాంటివి చేయలేకపోవచ్చు అమ్మాయి హెల్త్ ప్రాబ్లం వల్ల ఆ టైం ఎట్ దట్ మూమెంట్. సో మేబీ నువ్వు రేషన్ మేనేజర్గా ఉండేంటి, ఈవెన్ వంట పని కూడా చేయలేదు కాబట్టి అంతసేపు ఉండి నువ్వు రేషన్ మేనేజర్గా ఉండు అని చెప్పి మేబీ ఆ హెల్త్ అమ్మాయికి బాగాలేదు కాబట్టి ఆ కన్సర్న్తో ఇమాన్యుయల్ చెప్పుండొచ్చు.
అని అనుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి నాకు వద్దు రేషన్ మేనేజర్గా అని చెప్పకుండా ఉంటే ఇమాన్యుయల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మనం ఆలోచిస్తే ఆ అమ్మాయి హెల్త్ గ్రౌండ్స్లో నుంచి ఆలోచించి ఇమాన్యుయల్ ఇలా చెప్పుంటాడు అని మనం అనుకోవాలి. ఖచ్చితంగా అదే జరుగుంటుంది కూడా అక్కడ. ఇమాన్యుయల్ మనసు లోపల ఏదేదో ఉండుండొచ్చు, బట్ అది మనకు కనపడుతుంది కదా. ఇమాన్యుయల్ యాక్షన్స్లో ఏదైతే కనిపించిందో దాన్ని మనం అక్కడ అడ్రస్ చేయాలి కాబట్టి సో ఇక్కడ అదే అడ్రస్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ అమ్మాయి చెప్పి ఉండి తర్వాత ఇమాన్యుయల్ అలా చేస్తుంటే మాత్రం పక్కా ఇమాన్యుయల్ గేమ్ ఆడినట్టే, ఆ అమ్మాయిని బ్యాట్ చేయడం కోసమే అక్కడ పెట్టినట్టే అని అనుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిన్న కూడా సో దివ్య వాళ్ళు కూడా సో ఆ అమ్మాయిని అక్కడ పెట్టాలని చూశారు. దివ్య కూడా రేషన్ మేనేజర్గా మధ్యలో వచ్చి ఈ అమ్మాయి రితు నేనుంటాను అని చెప్పి అనేది ఆ అమ్మాయిని ఉంచాలనుకున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయితో గొడవలు జరుగుతున్నాయి, ఆ అమ్మాయి బ్యాడ్ అవ్వాలనుకుంటుంది, ఆ అమ్మాయి కెప్టెన్ అవ్వకూడదు, బట్ ఆ అమ్మాయి రేషన్ మేనేజర్గా పెట్టాలి అక్కడ. ఎందుకంటే ఆ అమ్మాయితో గొడవలు జరుగుతాయి అది ఇదని. సో అప్పుడు ఆ అమ్మాయి చాలా గట్టిగా చెప్పింది, నేను ఉండను తల్లి, నేను ఈ వీక్ తర్వాత నేను వెళ్ళిపోతాను, బాత్రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాను, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతానని చెప్పి చెప్తూ ఉంది. ఈ అమ్మాయి ఏంటంటే మొన్న గొడవ జరిగింది కదా, ఈ అమ్మాయి పైకి ఎక్కి కిచెన్ రూఫ్ ఎక్కి అంతా మాట్లాడింది కదా, అప్పుడు అంటది అమ్మాయి ఒక మాట ఆ ప్రోమోలో కూడా చూస్తున్నారు, నేను ఉండను అమ్మాయిలు ఇక్కడ, నన్ను రేషన్ మేనేజర్ చేశారు కావాలని చెప్పి మళ్ళీ మీరే దొంగతనాలు చేస్తున్నారు, నాకు బాత్రూమ్ ఇచ్చి నేను బాత్రూంలోకి వెళ్ళిపోతాను అంటే పిచ్చిదాన్ని నువ్వు బాత్రూమ్కి వెళ్తే పెనాలు కూడా దొంగతనం చేస్తాడు. అది నార్మల్గా అన్నారా నిజంగా అన్నాడు పక్కన పెడితే. సో అప్పుడు మేబీ ఆ అమ్మాయి ఆ మాట అనిందేమో, అదంతా జరిగిపోయిన తర్వాత లాస్ట్ ఒక 2 రోజుల ముందు ఆ అమ్మాయి అనిందేమో. ఇప్పుడు ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గరికి వచ్చి మాట్లాడితే నన్ను అందరూ టార్గెట్ చేస్తున్నారని ఆ అమ్మాయి చెప్పినప్పుడు నేను నిన్న శనివారం ఆ ఓటింగ్ అనాలిసిస్లో స్టార్టింగ్లో చెప్పాను, ఫస్ట్ వీడియో చేసినప్పుడు క్లియర్గా అమ్మాయి మార్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అమ్మాయికి అక్కడ నార్మల్గా రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు ప్రీవియస్ సీజన్ చూసి అంతా వస్తారు కాబట్టి సో కిచెన్ దగ్గర గొడవలు అవుతాయి కాబట్టి మనం రూడ్గా మాట్లాడుతున్నామని మనకే తెలుసు కాబట్టి మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మన మొహంలో అద్దంలో మొహం చూసుకుంటే మనకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి సో ఎదురు వాళ్ళు మనల్ని రెచ్చగొడుతున్నారు, మనం టార్గెట్ చేస్తున్నారు మనకు తెలిసినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా గేమ్ ఆడాలి అనేది ఇక్కడ బిగ్గర్ పాయింట్. అదే కదా గేమర్ లక్షణము. ఇప్పుడు తనూజ వేరే వాళ్ళతో రైవల్రీ పెట్టుకోదు, తనూజ వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వదు, తనూజ తనకు మాత్రమే ఉంటుంది, ఆపోజిట్ పర్సన్ని పెట్టుకోవాలని అనుకోదు, వాళ్ళని టార్గెట్ చేపి వాళ్ళని అమ్మాయి టార్గెట్ చేయదు, అది అమ్మాయి గేమ్ లక్షణం. బికాస్ ఆఫ్ తన ఓట్ బ్యాంక్ ఎంత ఉందో తనకు తెలుసు అని చెప్పి ఆ అమ్మాయిని మనం లేపుతున్నప్పుడు ఈ పాయింట్లో తెలివిగా గేమ్ ఆడుతుందిరా అన్నప్పుడు మరి ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి వేరే వాళ్ళు ఈ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారని ఈ అమ్మాయికి తెలిసినప్పుడు వేరే వాళ్ళు ఖచ్చితంగా టార్గెట్ చేస్తారని, ఖచ్చితంగా గొడవలు పెట్టుకుంటారని, ప్రతి గొడవ నన్ను బదనాం చేయడానికి, నన్ను నెగిటివ్ చేయడానికే చేస్తారని చెప్పి ఈ అమ్మాయికి బలంగా తెలిసినప్పుడు ప్రతి విషయము సో ఎందుకు ఆ గొడవ పడే వాళ్ళతోటి ఇంకా నువ్వు గొడవ పడి నువ్వు ఇంకా అంత గట్టిగా మాట్లాడి నువ్వు అంత చిరాగ్గా మాట్లాడి నువ్వు అంత డోర్ దమాన్ని క్లోజ్ చేసి ఆ ఆవేశంగా అక్కడికి వెళ్ళి ఏం చెప్పావు నువ్వెవరు నన్ను అడగడానికి, అసలు నీకేం సంబంధం, ఇలాంటి మాటలను ఎందుకు మాట్లాడటం, నువ్వెందుకు టెంపర్ కోల్పోవటం, నువ్వెందుకు ఆవేశపడటం, నీకు తెలుసు వాళ్ళు నిన్ను టార్గెట్ చేస్తారని, నీకు తెలుసు వాళ్ళు నిన్ను అలా చేస్తున్నారని, ఈవెన్తో నువ్వు వద్దన్నా కూడా ఇమాన్యుయల్ ఇచ్చారు అని చెప్పి నీ మైండ్లో అది ఉంది కాబట్టి సో ఇమాన్యుయల్తో సహా అందరూ నిన్ను టార్గెట్ చేస్తారని తెలుసు. హౌస్ మేట్గా ఆర్ఎంగా ఉన్నప్పుడు మొన్న నువ్వు ఎంత సంజన గారితో ఎంత గొడవ జరిగినప్పుడు చాలా తెలివిగా ఓపిక్గా నీట్గా నిదానంగా వెళ్ళి కెప్టెన్కి ఎలా అయితే వెళ్ళి చెప్పావో, కెప్టెన్ ఇది నీకు చెప్తున్నాను కొంచెం అర్థం చేసుకోవాలని ఆ రోజు ఆ అమ్మాయిని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ విషయంలో దాని తర్వాత కళ్యాణ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్యాణ్ అప్పుడు నేను ఇమాన్యుయల్ నేను చెప్పాను కదా సో నువ్వు అర్థం చేసుకుని నువ్వే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి అని ఇమాన్యుయల్కి చెప్పొచ్చు కదా, డైరెక్ట్గా కళ్యాణ్తో ఎందుకు గొడవ పెట్టుకున్నావు అంటే కళ్యాణ్ టార్గెట్ చేస్తూ నీకు మైండ్లో ఉన్నప్పుడు నువ్వు కళ్యాణ్తో ఎందుకు అంత రూడ్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఫ్రిడ్జ్ డోర్ అంత గట్టిగా క్లోజ్ చేసి నువ్వు మొన్న ఎట్లయితే సంజన గారి విషయంలో మాట్లాడు ఇమాన్యుయల్ దగ్గరికి అలాగే మాట్లాడవచ్చు కదా, ఇమాన్యుయల్ బెండకాయ కూర చేస్తున్నాను పాడైపోద్ది నేను కర్రీలాగా చేస్తాను సో అది కూడా డిప్ చేసుకొని తినొచ్చు అని చెప్పి ఓపిక్గా చెప్పుండొచ్చు కదా. ఇమాన్యుయల్ చెప్పేస్తే ఇమాన్యుయల్ మేబీ ఎందుకంటే అక్కడ కళ్యాణ్ ఇమాన్యుయల్ని అండ్ కుక్కుని ఇద్దరిని కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాడు కాబట్టి అబ్బాయి సో ఆ అబ్బాయి వాళ్ళిద్దరు అన్ని ముందు అడ్రస్ చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని సో నువ్వు ఆ అబ్బాయికి చెప్పాలి అని అనుకున్నప్పుడు నువ్వు వెళ్ళి డైరెక్ట్గా క్యాప్టెన్కి చెప్పేస్తే క్యాప్టెన్ ఆ అబ్బాయికి చెప్పుకుంటాడు క్లియర్గా నేను ఇలా చేయాలనుకుంటున్నాను ఇది అని స్ట్రైట్ అవే గొడవలు పట్టడానికి వచ్చినప్పుడు అంటే నేను టార్గెట్ చేస్తానని తెలిసినా కూడా నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే అసలు అలా నువ్వు మరి ఇంకా ఏం గేమ్ ఆడుతున్నట్టు ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇంకొకటి నాకు సార్ చెప్పిన మాటలు ఏంటంటే సో మనం మాట్లాడే విధానం కానీ మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ సో మన గేమ్ని మనం సెల్ఫ్ అసెస్ చేసుకుంటూ ఉండటం కానీ సో జాగ్రత్తగా చేసుకోవాలి అని చెప్పి అంటది. అండ్ ఇప్పుడు ఇమాన్యుయల్ తోటి ఈ అమ్మాయి చెప్పిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్ పార్ట్ అది. అసలు యాక్చువల్గా చెప్పుంటే మాత్రం ఇమాన్యుయల్ గేమ్ అన్నట్టే, చెప్పలేదంటే మాత్రం ఇమాన్యుయల్ హెల్త్ కన్సర్న్ మీద ఆ అమ్మాయికి ఆ రేషన్ మేనేజర్ డిపార్ట్మెంట్ ఇచ్చినట్టే మనం అనుకోవాలి. ఇమాన్యుయల్ మనసులో మేబీ అమ్మాయి అక్కడ గొడవలు పడుద్ది అని అనుకుండొచ్చు. ఇప్పుడు నేనేమంటానంటే ఈ అమ్మాయికి కూడా తెలుసు కావాలని నాకు ఇమాన్యుయల్ ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు
ఇమ్మాన్యుయల్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్మాన్యుయల్ కూడా ఈ అమ్మాయికి ఇద్దాం, ఈ అమ్మాయి గొడవలు పడాలి, ఈ అమ్మాయి బ్యాడ్ అయిపోవాలని ఇమ్మాన్యుయల్ కూడా అలాగే ఇచ్చాడు అనుకుందాం. ఈ అమ్మాయి కూడా ఆ విషయం తెలుసు అని అనుకుందాం. సో ఇమ్మాన్యుయల్ వైపు నుంచి ఈ అమ్మాయి వైపు నుంచి ఇద్దరికి తెలుసు నన్ను నెగిటివ్ చేస్తున్నారు అని, ఈ అమ్మాయి నెగిటివ్ చేయాలని. మరి ఈ అమ్మాయి ఎంత జాగ్రత్తగా గేమ్ ఆడాలి? అది కదా ఇప్పుడు క్వశ్చన్. మొత్తం ఈ అమ్మాయి ఎటు తిరిగినా కానీ ఈ అమ్మాయి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు అక్కడ క్వశ్చన్ ఏంటి? అందరూ ఈ అమ్మాయిని టార్గెట్ చేస్తే ఈ అమ్మాయి సైలెంట్గా ఏం లేదు, ఈ అమ్మాయి తిరిగి రియాక్ట్ అయింది. ఆ రియాక్షన్స్ చాలా హార్డ్గా అనిపించాయి. సో ప్రతి ఒక్కరితో అంటే ఇప్పుడు రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు నేను క్వశ్చన్ చేస్తారు, ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. నువ్వు పేషెంట్స్గా రియాక్ట్ అవ్వాలి కదా, నువ్వు పేషెంట్స్గా ఆన్సర్ ఇవ్వాలి కదా, నువ్వు పేషెంట్స్గా ఉండాలి కదా, నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. పోనీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తోటి ప్రాబ్లం లేదు, సో అది బై డిఫాల్ట్ అలా వచ్చింది కాసేపు అనుకున్నాం, కానీ మనం మాట్లాడే గొంతు మనదే కదా. సో అది ఎప్పుడు ఎలా తగ్గాలి అనుకుంటే తగ్గుద్ది, లేపాలి అనుకుంటే లేపుతాం మన దాన్ని. నువ్వెంత జాగ్రత్తగా మాట్లాడాలి అక్కడ. సో కళ్యాణ్ తోటి ఆ రోజు నువ్వు పడిన ఆర్గ్యుమెంట్ చేసింది ఏదైతే ఉందో, ఫ్రిడ్జ్ డోర్ ఫాస్ట్ గా మూసి, అది విచ్ ఈస్ నాట్ గుడ్ కదా ఆ టైంలో. సో వాళ్ళు కూడా నిన్న క్లియర్ గా చెప్పారు కదా, సో టోన్ ప్రాబ్లము అండ్ యాటిట్యూడ్ నెక్స్ట్ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ప్రాబ్లమ్ అని చెప్పి. సో ఆ అమ్మాయి దగ్గర ఉన్న 2 మైనస్లు అక్కడ క్లియర్ గా వాళ్ళు చెప్పేశారు ఆడియన్స్. మనం అదే మాట్లాడుతున్నాం, ఇంతక నాకు సార్ ప్రోమోలు అదే మాట్లాడారు, ఇంతమంది ఇన్ని చెప్పినప్పుడు అప్పుడు ఆ అమ్మాయి దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా? అండ్ టార్గెట్ చేస్తున్నారని తెలిసి అన్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా గేమ్ ఆడాలి అనుకున్నప్పుడు మేబీ ఆ పాయింట్లో ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తే అమ్మాయి ఇక్కడ ఫెయిల్ అయినట్టే కదా లెక్క ప్రకారం గేమ్ ఆడటంలో. టార్గెట్ చేస్తున్నారని తెలిసినా కూడా అమ్మాయి ఆ టార్గెట్ కి తగ్గట్టే, వాళ్ళ టార్గెట్ తగ్గట్టే అమ్మాయి గేమ్ ఆడింది తప్పితే వాళ్ళ టార్గెట్ ని బ్రేక్ చేస్తూ అమ్మాయి గేమ్ ఆడలేదని చెప్పి క్లియర్ గా అర్థమైపోతుంది కదా ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే గొడవలు జరిగాయి, ఆ అమ్మాయి తప్పులు కనిపించాయి. సో అంటే ఆ అమ్మాయి తప్పుగా గేమ్ ఆడిందని క్లియర్ గా ఈ వీక్ అనే అర్థమవుతుంది. అంటే ఆ అమ్మాయి సరిగ్గా గేమ్ ఆడలేదు, వేరే వాళ్ళ ఆలోచనలు ముందు పసిగొట్టు ఉండొచ్చు, కానీ దానికి తగ్గట్టు ఆ అమ్మాయి గేమ్ ఆడలేదు. వాళ్ళు ఎలా అయితే ఆలోచించారో ఆ అమ్మాయి అలాగే బిహేవ్ చేసింది. మేబీ అందరు నాతో గొడవలు పెట్టుకుంటే సో మేబీ అది నాకు పాజిటివ్ అవ్వచ్చు. సో అందరు నా మీద పడితే నాకు పాజిటివ్ అవ్వచ్చు, నాకు సింపతి రావచ్చు అని అమ్మాయి మనసులో కూడా ఉంటుంది. సో ఎందుకంటే అమ్మాయి కూడా గేమ్ ఆడడానికి వచ్చింది కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే అమ్మాయి మనసులో కూడా బోల్డ్ జరుగుతుంటాయి. మనకి పాజిటివ్ అయితే ఎలా ఉంటుంది, మనకి సింపతి వస్తే ఎలా ఉంటుంది అమ్మాయికి అనుకో ఉండొచ్చు. బట్ మన రియాక్షన్స్ ఆపోజిట్ వాళ్ళు కూడా జడ్జ్ చేస్తారు కదా. సో అప్పుడు మనం కూడా నెగిటివ్ అయ్యే ప్రమాదం ఉంటుంది కదా. సో అదే అమ్మాయి ఆలోచించలేదు. ఎప్పుడు ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అమ్మాయి ఆలోచించినట్టుంది. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా గేమ్ ఆలోచించుంటే వేరేలాగా ఆడుండేదేమో. బట్ ఎండ్ ఆఫ్ ద డే మాత్రం సమ్వేర్ తనుజ ఎక్కడో స్ట్రక్ అయిపోయింది అని అనిపించింది ఈ వీక్ ఎస్పెషల్లీ. చాలా అంటే చాలా అమ్మాయిని టార్గెట్ చేశారు, క్లియర్ గా అర్థమవుతుంది, టార్గెట్ చేస్తున్నారు కూడా. సో కళ్యాణ్ అది పోక్ చేస్తున్నాడు, కామెడీగా పోక్ చేస్తున్నాడు పక్కన పెడితే, సో అది కామెడీగానే పోక్ చేస్తున్నాడా లేకపోతే ఇంటెన్షనల్లీ పోక్ చేస్తున్నాడు అంటే సమ్వేర్ అది ఇంటెన్షనల్ గా పోక్ చేస్తున్నట్టే కనిపిస్తా ఉంటది. సో అమ్మాయిని రెచ్చగొడుతున్నాడు అంటే అందరికి తెలిసిపోయింది కదా. సో తనుజ లేడీ విన్నర్ అని, తనుజ విన్నర్ మెటీరియల్ అని, సో తనుజాకి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉందని. సో లోపలికి వచ్చిన శ్రీజ నిన్న నాకు సార్ కూడా అంటారు, లోపలికి వచ్చిన వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్పాడో ఏమో అందుకనే టార్గెట్ చేస్తున్నాడేమో అని చెప్పి. సో నాకు సార్ కన్ఫర్మ్ చేశాడు అది ఇంటెన్షనల్ గా టార్గెట్ చేస్తున్నాడని. మేబీ ఆ పాయింట్ నా అమ్మాయి మనసులో పెట్టుకొని నాకు సార్ చెప్పింది ఇంతకు ఇక్కడ అడ్రస్ చేసి ఉండొచ్చేమో, కానీ ఆ అమ్మాయి అక్కడ మేబీ ఆ పాయింట్ లో చూడాలి ఏం జరిగింది అనేది. మాత్రం వీడియో అయితే వేస్తేనే క్లారిటీ వచ్చిందండి. వీడియో వేయకపోతే ఎవరి వర్షన్స్ లో వాళ్ళు కరెక్ట్ గానే ఉంటారు. ఇప్పుడు మొన్న ఇమాన్యుయల్ది వీడియో వేయకపోయి ఉంటే ఆ రోజు అసలు అది జరగకపోయి ఉంటే, మనకు తెలియకపోయి ఉంటే, మనకు గుర్తు లేకపోయి ఉంటే ఇమాన్యుయల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇమాన్యుయల్ కరెక్ట్, సో అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మాయి కరెక్ట్, ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటే, సో అమ్మాయి హేట్ చేసే వాళ్ళు ఇమాన్యుయల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అంటారు, ఆ అమ్మాయిని లవ్ చేసే వాళ్ళు ఇమాన్యుయల్ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పు అంటారు. బట్ ఆ వీడియో వేసిన తర్వాత యునానిమస్ గా ఇమాన్యుయల్ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పు, ఇమాన్యుయల్ చెప్పింది తప్పు అని ఎలా అయితే చెప్పామో ఈ రోజు కూడా ఆ వీడియో వేయాలి, వేస్తారా లేదని చూడాలి. ఓకేనా? అదే అన్నమాట సంగతి. జై హింద్.